రక్షణకిను బాప్టిజానికి ముందు మధ్య ఉన్న వ్యత్యాసం? ఓకే. గుడ్ క్వెషన్. సో, రక్షణ అనేది దేవుడు నీ కోసము లేకపోతే నీ యొక్క పాప జీవితం కోసం లేకపోతే నీ నిమిత్తము ఆయన శిలువ పైన మరణించాడని గ్రహించడం అది రక్షణ. ఈ రక్షణని ధృవీకరించే పద్ధతి బాప్తిజం. ఓకే. బైబిల్‌లో మీరు గాని గమనిస్తే కొంతమంది ఆయన్ని రక్షకుడుగా అంగీకరించారు. కానీ బాప్తిసం తీసుకోలేదు. పరలోక రాజ్యము అనేది ఒక స్థలం కాదు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ లొకేషన్ మనం గూగుల్ మ్యాప్‌లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్లేస్ వీ కెన్ ట్రావెల్ దేర్. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ ప్లేస్. ఓకే. బాగా అర్థం చేసుకుని ప్రయత్నించండి. పరలోక రాజ్యం అనేది ఒక డైమెన్షన్. ఓకేనా? పరలోక రాజ్యం అనేది ఒక డైమెన్షన్. పరలోక సంబంధమైనటువంటిది ఒక డైమెన్షన్. అంటే దీన్ని విశ్వాసం ద్వారా మాత్రం మనం గ్రహించగలుగుతాం. ఈ రంగంలో ఉన్న ఇద్దరు సాక్షులు ఎవరు? గ్రేట్ క్వశ్చన్. అంటే చాలా మంది ఏమంటారంటే మోషే గాని ఏలియా గాని, లేదా హానోకు దేవునితో కొనుక్కోబడిన అంటే దేవునితో నడిచాడు అని చెప్పి హానోకు గాని ఏలియా గాని అని అంటారు. వీళ్ళు ఎవరు నిజమై ఉంటారు? మీరు చెప్పిన దాంట్లో ఒక వ్యక్తి ఉన్నాడు, రెండో వ్యక్తి లేడు. ఓకేనా? మీరు ఏ ప్రశ్న అయితే అడిగారో ఆ ప్రశ్నలో ఒక వ్యక్తి ఉన్నాడు, రెండో వ్యక్తి లేడు. మీ ఆత్మలో రెండు పాలు నాకు. 2 పాలు నాకు ఇవ్వని అడుగుతారు. ఈ రెండో సెకండ్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏలియా ఆత్మ. రెండవది ఆయన ఏమంటారంటే నేను కొనుక్కోబడిన తర్వాత when I departed you it will be given unto you. మీరు గమనిస్తే వెల్కమ్ టు వల్లీ టాక్స్. ఈరోజు మన ఫస్ట్ పోడ్కాస్ట్కి అపోస్తులు వినయ్ కుమార్ గారు ఉన్నారు. వారు మన మధ్య ఉండడం చాలా సంతోషకరం. ఆయన ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ అనేక మంది ప్రశ్నలకు సమాధానంతో కూడిన ప్రశ్నలకు చెప్తూ ఉన్నారు. ఆయనని నేను సంప్రదించినప్పుడు ఆయన మనకు అవకాశం ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన రెండు తెలుగు రాష్ట్రాలలో ఫస్ట్ క్రిస్టియన్ పోడ్కాస్ట్ని మొదలుపెట్టింది ఆయన. అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు వల్లీ టాక్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. ప్రశ్నలకు వెళ్ళే ముందు మీ యొక్క జీవిత సాక్ష్యం కొంచెం క్లుప్తంగా చెప్తారా? ఓకే, తప్పకుండా. నేను చిన్ననాటి నుంచే దేవునిలో పెరిగాను. మా తల్లిదండ్రులు నేను పాస్టర్ కావాలని నా చిన్ననాటినే నన్ను దేవునికి సమర్పించడం జరిగింది. అయితే నా జీవితంలో చాలా ప్రశ్నలు, చిన్ననాటి నుంచే చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఈరోజు నేను అనేక మందికి ప్రశ్నలకు జవాబులు చెప్తున్నా అంటే అది వన్ ఆఫ్ ద రీజన్. చిన్ననాటి నుంచి నాకున్న అనేక ప్రశ్నలు, వాటి జవాబులు వెతుకులాటలో నేను నిజమైనటువంటి దేవుణ్ణి కనుగొనడం జరిగింది. ఈ ప్రయాణంలో నేను నేర్చుకున్నటువంటి ప్రశ్నలకు జవాబులు, బైబిల్లో నుంచి దేవుడు నాతో మాట్లాడినటువంటి ఆ జవాబుల్ని అనేక మందికి పంచితే వారి జీవితాల్లో ఉన్నటువంటి ప్రశ్నలకు వారి జవాబులు పొందుకుంటే దేవుడికి ఇంకా దగ్గరగా అవుతారు అని నా జీవితాన్ని నేను ప్రారంభించడం జరిగింది. అయితే ఆ ప్రయాణంలో బైబిల్లో లోతైన విషయాలు నేను చదువుతూ, లోతైన విషయాలు నేను నేర్చుకుంటూ నేను ప్రయాణం చేశాను. ఒకనాటికి 2008 నాటికి నేను బాప్తిజం తీసుకోవడానికి ఇష్టపడ్డాను. అయితే రక్షణ నేను ముందుగానే పొందుకున్నాను. ప్రభుని రక్షకుడిగా ముందుగానే అంగీకరించాను. కానీ 2008లో ధృవీకరించాను. రక్షణ వేరు, ధృవీకరణ వేరు. రక్షణ నేను ముందుగా పొందుకున్నాను. కాకపోతే కొంతకాలం వెయిట్ చేసిన తర్వాత నేను ధృవీకరించడానికి బాప్తిసాన్ని తీసుకోవడం 2008లో జరిగింది. అలాగూ 2008 నుంచి దేవుని కోసం నిలబడుతూ జీవితాన్ని ముందుకు సాగిస్తున్నాను. అలాగా 2008 నుంచి సేవా పరిచర్యలో సుమారుగా ఇప్పటి వరకు 8 సంవత్సరాలు యూత్ మినిస్ట్రీ చేశాను. 2014లో ఫుల్ టైం మినిస్ట్రీకి రావడం జరిగింది. 2014 నుంచి ఇప్పటి వరకు నేను ఫుల్ టైం మినిస్ట్రీలో దేశ విదేశాల్లో దేవుని కొరకు వాడబడుతూ ఆయన కృపలో ఎన్నో గొప్ప స్థలాల్లో, ఎన్నో చిన్న ఊర్లో, చిన్న ప్రాంతాల్లో కూడా వాడబడుతూ పెద్ద దేశాల్లో తిరుగుతూ అనేక మంది ఎదుట, ఉదాహరణకి చెప్పాలంటే నేను వెళ్ళి బోధించే ఒక సంఘంలో ఆ చర్చ్ కెపాసిటీ సుమారుగా 80,000 మంది పైచిలకు. 80,000 మంది రీసెంట్గా వెళ్ళడం జరిగింది. ఆ చర్చిలో నిజంగా నేను నిలబడినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆ చర్చి కెపాసిటీ చూసినప్పుడు, అంటే ఒక చిన్న ఊరు నుంచి వచ్చినటువంటి నేను ఇలాంటి స్థలంలో వాక్యం బోధిస్తున్నానా
అని నేనే ఆశ్చర్యపోయినటువంటి సమయం అది ఇండోనేషియా ప్రాంతంలో జరిగింది. అయితే దేవుని కొరకు నిలబడితే ఆయన చాలా చక్కగా వాడుకుంటాడు అనేదాన్ని నేను నా జీవితంలో పలుమార్లు అదొక ప్రౌడ్ మూమెంట్. అది 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 నేను నా జీవితంలో నేను అనుభవపూర్వకంగా నేర్చుకున్నాను. అలాగే నైజీరియా ప్రాంతం వెళ్ళినప్పుడు ఒక పెద్ద సేవకుడిని కలవడం జరిగింది. ఆ సేవకుడు ఇండియాకు వచ్చినప్పుడు మీటింగ్ నేను ఆర్గనైజింగ్ కమిటీలో కోర్ కమిటీలో నేను ఆ కమిటీ మెంబర్గా ఉండడం జరిగింది. ఇలాగూ అనేక విషయాలు దేవుని సేవలో నమ్మకంగా ఆయన నన్ను వాడుకుంటూ వస్తున్నాడు. ఆయన చేతిలో ఒక పాత్రగా నేను వాడబడడానికి ఆయన నన్ను ఎంచుకున్నందుకు నేను చాలా ఆ దేవునికి రుణపడి ఉన్నాను. అలాగూ ఇప్పటివరకు సుమారుగా ఒక 20 సంవత్సరాల నుంచి సేవా పరిచర్య జీవితంలో ముందు కొనసాగుతున్నాను. దేవుని కృపను బట్టి దేవుడు నాకు ప్రేమించి నాకు ఒక చక్కని భార్యనిచ్చాడు. అలాగే నాకు ఒక పాపనిచ్చాడు దేవుడు. సో అలాగూ హైదరాబాద్ ప్రాంతంలో ఉంటూ నేను సేవా పరిచర్య కొనసాగిస్తూ దేశ విదేశాల్లో ఆయన నిమిత్తం వాడబడుతున్నాను. నేను పుట్టినప్పుడు మా మమ్మీ డాడీ నన్ను దేవుణ్ణి సేవలో ఉండాలని నన్ను సమర్పించారు. సో కనుక చిన్నప్పటి నుంచి నేను బై బర్తే క్రిస్టియన్. కానీ దేవుని తెలుసుకునే వయసు తర్వాత వచ్చింది. నిదానంగా పెరుగుతున్న కొద్దీ కొన్ని విషయాలు నేర్చుకుంటూ అలా దేవునిలోకి రావడం జరిగింది. బై బర్తే నేను క్రిస్టియన్. బై బర్తే క్రిస్టియన్స్. ప్రశ్నలు వేసే ముందు ఒక మాట, మీరు చాలాసార్లు వాక్యం చెప్పడం కన్నా వాక్యాన్ని పట్టుకొని నేను ఏడుస్తూ ఉంటాను, ఆ వాక్యం చదువుతుండగా వాక్యం మాట్లాడుతున్న కంటే ముందు నేను దాని విషయమని చాలా బాధపడుతూ ఉంటాను అని నన్ను చాలాసార్లు మీతో మాట్లాడినప్పుడు నేను విన్నాను. అసలు ఎందుకు అలాగా? యా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఒంటరి సమయాన్ని ఎక్కువ గడిపారు. మీరు కానీ గమనిస్తే బైబిల్ కానీ మీరు ఎక్కువగా చదువుతూ ఉంటే యేసుప్రభు వారు మొత్తం ఒంటరితనాన్ని ఎక్కువ అనుభవిస్తూ ఉంటారు. ఆ ఒంటరితనంలో దేవునితో మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారంటే ఆయన మూలుగుతూ ప్రార్థన చేస్తుంటాడు. ఇంగ్లీష్లో ఏమంటే హీ వాజ్ గ్రోనింగ్ ఇన్ ద స్పిరిట్ అని ఉంటుంది. అంటే ఆయన అంగలారుస్తూ తండ్రితో మాట్లాడుతున్నారు, ఏదైతే సేవా పరిచర్య ఆయన చేయబోతున్నాడో దానికి సంబంధించి. అలాగే నేను ఇప్పటి వరకు నా జీవితంలో దేవునితో మాట్లాడేటప్పుడు నాకు తెలియకుండానే కన్నీరు వస్తుంది. సో మేబీ నేను అనుకుంటాను అలా కన్నీరు విడుస్తూ ప్రార్థన చేయడం వల్లే అనేక మందికి గొప్ప కార్యాలు జరుగుతున్నాయని నేను అనుకుంటూ ఉంటాను. మరి అది కార్యాలు జరిగిస్తున్న దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఓకే సరే, మీరు ఎలా పరిచర్య చేయాలనుకుంటున్నారు? అంటే పరిచర్య చేయాలి, ప్రభు కొరకు నిలబడాలి అంటే చాలామంది ఉద్యోగాలు చేయాలని, వ్యాపారాలు చేయాలి అని ఇట్లా అనుకుంటారు కదా. మీరు ఎలా, చాలా దేశాలు కూడా మీరు వాడబడ్డాం. యా, నేను మినిస్ట్రీలోకి వచ్చేటప్పుడు 2014లో నేను ఫుల్ టైం మినిస్ట్రీలోకి రావడం జరిగింది. ఆ సమయంలో నేను మినిస్ట్రీలోకి వచ్చేటప్పుడు నాకు చిన్న బిజినెస్ ఉంటే ఆ బిజినెస్ని నేను క్లోజ్ చేసుకొని మొత్తాన్ని వైండ్ అప్ చేసుకొని అప్పుల్లో మినిస్ట్రీలోకి రావడం జరిగింది. అది క్లోజ్ చేసుకొని దేవుడు నన్ను పిలిచిన పిలుపుకి నేను లోబడుతూ దేవుని స్వరము గ్రహించిన తర్వాత, దేవుని స్వరాన్ని విన్న తర్వాత, దీని గురించి కావాలంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవుని స్వరాన్ని ఎలాగ విన్నాను అనేది మీకు కావాలంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవుని నిజంగా నన్ను పిలుస్తున్నాను నేను గ్రహించిన తర్వాత ఇది క్లోజ్ చేసుకొని నేను ఫుల్ టైం మినిస్ట్రీలోకి రావడం జరిగింది. బిఫోర్ సాల్వేషన్, ఆఫ్టర్ సాల్వేషన్. రక్షణకు ముందు, రక్షణ తర్వాత. ఓకే, నేను యాక్చువల్గా నేను 2008లో బ్యాప్టిజం తీసుకోవడం జరిగింది. అయితే నేను దేవుణ్ణి సొంత రక్షకంగా మనసులో ఎప్పుడో అంగీకరించాను. కాకపోతే బాప్తిసం ద్వారా 2008లో ధృవీకరించాను. 2008లో జనవరి 1కి నేను బ్యాప్టిజం తీసుకోవడం జరిగింది. కానీ మనసులో దేవుణ్ణి రక్షకుడిగా నేను ముందే అంగీకరించాను. కాకపోతే ధృవీకరించడానికి కొంత సమయం పట్టింది. రక్షణకిను బాప్టిజానికి ముందు మధ్య ఉన్న వ్యత్యాసం? ఓకే, గుడ్ క్వశ్చన్. సో రక్షణ అనేది దేవుడు నీ కోసము, లేకపోతే నీ యొక్క పాప జీవితం కోసం, లేకపోతే నీ నిమిత్తము ఆయన శిలోమాన్ పైన మరణించాడని గ్రహించడం, అది రక్షణ. ఈ రక్షణని ధృవీకరించే పద్ధతి బాప్తిజం. ఓకే, బైబిల్లో మీరు కానీ గమనిస్తే కొంతమంది ఆయన్ని రక్షకుడుగా అంగీకరించారు కానీ బాప్తిజం తీసుకోలేదు. కొంతమంది బాప్తిజం తీసుకొని వాళ్ళు ధృవీకరించారు. అంటే రక్షణకి బాప్తిజానికి వ్యత్యాసం ఉంది. ఓకేనా? సో బాప్తిజం అనేది ఏంటంటే మనము ప్రజల ముందు ఇక మీద నేను క్రీస్తు కొరకు నిలబడబోతున్నాను అని ప్రజలకి ధృవీకరించేది. దట్ ఈస్ కాల్డ్ బ్యాప్టిజం.
ఓకే సార్. మరి ఇక్కడ రక్షణ అనేది మన మన స్వగతానికి సంబంధించి, అంటే మన ఆత్మీయ జీవితానికి సంబంధించి. ఈయన నిజంగా నా కొరకు చనిపోయారు, ఈయన నా కోసం ఈ లోకానికి వచ్చాడు, నా పాపాల నిమిత్తము ఆయన శిలువ మానుపైన మరణించాడు అని మనం గ్రహించినప్పుడు ఆయన మన సొంత రక్షకుడిగా అంగీకరిస్తాం. ఇది మన రక్షణ. దట్ ఈస్ కాల్డ్ సాల్వేషన్. ఖచ్చితంగా బాప్టిజం తీసుకుంటేనే పరలోకం వెళ్తామా? అలాగనేం లేదు. అయితే మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే శిలువ పైన ఇద్దరు దొంగలు ఉన్నారు. దాంట్లో ఒక దొంగ యేసుప్రభు వారిని దూషిస్తారు. మరొక దొంగ ఆయన అడుగుతారు, తండ్రి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. అప్పుడు ఆయనతో క్లియర్గా చెప్తాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అంటాడు. అంటే ఆ మాట యొక్క అర్థం ఏంటంటే బాప్తిజం తీసుకుంటే నువ్వు లోపలికి వస్తావు, పరలోకానికి వస్తావు అని చెప్పలేదు. ఆయన యాక్సెప్ట్ చేశాడు. ఆ యాక్సెప్ట్ చేసిన దాన్ని ఆయన వెంటనే ఆయనకి ధృవీకరిస్తూ చెప్తున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో అని క్లారిటీ చేశాడు. సో కాబట్టి సమ్టైమ్స్ బ్యాప్టిజం ఈజ్ నాట్ నెససరీ. మరి అలాంటప్పుడు యేసు ప్రభు ఎందుకు బాప్టిజం తీసుకున్నాడు? ఆయన దేవుడు కదా. రైట్, ఇట్స్ ఎ గ్రేట్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఎందుకు గ్రేట్ క్వశ్చన్ అంటున్నా అంటే దీనికి ఒక ఆపోజిట్ ప్రశ్న ఇంకోటి అడుగుతాను. అసలు బ్యాప్టిజం ఎందుకు తీసుకుంటున్నారు జనాలు? ప్రజలందరూ బ్యాప్టిజం ఎందుకు తీసుకుంటున్నారు? ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించి పరలోకానికి వెళ్ళాలంటే బాప్టిజం అనేది తీసుకోవాలి. కాదు, ఇదే రాంగ్ అసంప్షన్. తీసుకోకపోతే పరలోకం వెళ్ళము అని. నో, ఇదే రాంగ్ అసంప్షన్. ఏంటి అంటే ఇందాక నేను చెప్పినట్టుగా బాప్టిజం అనేది మనం ధృవీకరిస్తున్నాం, ఇక మీద నేను క్రీస్తు కొరకు నిలబడతానని. యాక్చువల్గా బాప్టిజం యొక్క కాన్సెప్ట్ ఏంటంటే అసలు బాప్టిజం అనే కాన్సెప్ట్ బైబిల్లో ఏముంది? ప్రజలందరూ ఏమనుకున్నా అది పక్కకు పెడితే, అంటే సమాజంలో అందరూ ఏమనుకున్నా ఇదన్నీ పక్కన పెడితే అసలు బైబిల్ ఏం సెలవిస్తుంది మనకి? అసలు బైబిల్లో యోహాన్ గారు ఏం ఆలోచించి బాప్టిజం అనే కాన్సెప్ట్ని చూస్తున్నారు అనేది మీరు కానీ గమనించినట్లయితే యోహాన్ సువార్తలో ఉంటుంది. సో అక్కడ ఏం జరుగుతుందంటే యోహాన్ గారు ఒక దానికోసం వెతుకులాడుతున్నారు. ఏంటి ఆ వెతుకులాట అనేది మీరు కానీ గమనిస్తే ఆ అధ్యాయంలో చూస్తే ఆ చాప్టర్ ఎందుకు రాగానే ఆ ఊరు మొత్తం మారిపోయి ఉంటారు. ఓకే, ఆ ఊరు మొత్తం మారిపోయి ఉంటారు. అయితే వాళ్ళలో ఒక వ్యక్తి కోసం ఆయన వెతుకుతున్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే క్రీస్తు. ఓకే, క్రీస్తు అనబడే వ్యక్తి కోసం ఆయన వెతుకుతున్నాడు. సో ఎప్పుడైతే వన్ ఆఫ్టర్ ది అదర్ ఒకరి తర్వాత ఒకరు నీళ్ళలో ముంచుతున్నాడో అతనికి ఎవరు ఆ క్రీస్తు అనే వ్యక్తి కనిపించలేదు. ఎప్పుడైతే యేసు ప్రభువారిని తీసుకొని వచ్చారో, నీళ్ళలోకి వచ్చారో, ఎప్పుడైతే నీళ్ళలో ముంచగానే ఆకాశం తెరవబడింది. ఆకాశం తెరబడి ఈయన నా ప్రియకుమారుడు అని చెప్పి ఆయన గురించి చెప్పడం జరిగింది. సో కాబట్టి మనం ఈ రోజుల్లో అసలు బ్యాప్టిజం అనే కాన్సెప్టే మారిపోయింది. కానీ ఆ రోజుల్లో బైబిల్లో ఉన్నటువంటి ఆ రియల్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక వ్యక్తిలో క్రీస్తుని వెతకడం. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, నేను క్రీస్తుని పోలి ఉన్న ప్రకారం అంటే మనం అందరం కూడా క్రీస్తు యొక్క స్వరూపంలోకి మార్చబడాలి. ఆ మార్చబడే క్రమం కోసము ఇది మార్పు అనమాట. రక్షణ అనేది ఎలాగొస్తుంది అంటే క్రీస్తుని మనం అంగీకరించినప్పుడు. అంటే మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఉంటుంది, ఆయన మన కోసము వచ్చాడని, ఆయన శిలువ మానుపైన మరణించాడని, ఆయన తిరిగి లేచాడని అనే విషయాన్ని అక్కడ ధృవీకరించబడి ఉంటుంది. సో కనుక అది మనం అంగీకరించినప్పుడు, క్రీస్తుని అంగీకరించినప్పుడు మనము ఆయన స్వరూపాన్ని సంతరించుకుంటాం. ఓకే, ఇది ధృవీకరించడానికి యేసు ప్రభు వారిని అక్కడ నీళ్ళలో ఎప్పుడైతే దిగారో యోహాన్ గారు దాన్ని గమనించడం జరిగిందనమాట. నీళ్ళలోకి దిగగానే ఆకాశం తెరవబడింది. సో ఆయన ఎవరైతే వెతుకుతున్నాడో ఆ క్రీస్తు ఆయనలో కనిపించాడు. అది రియల్ కాన్సెప్ట్ ఆఫ్ బ్యాప్టిజం, క్రీస్తుని వెతుకులాడడం. నెంబర్ 2 ఏంటంటే అసలు మీరు అడిగిన ప్రశ్నలో రెండో భాగం ఏంటంటే ఏమంటారు, మరి యేసు దేవుడు కదా, యేసు దేవుడు కదా, ఆయన ఎందుకు బాప్తిసం తీసుకున్నాడు? అయితే ఇది కానీ గమనిస్తే దీంట్లో రెండో కోణం ఏంటి అంటే యేసు ప్రభు వారి గురించి ఏముంటుంది, హీఈస్ ఏ ఫుల్లీ గాడ్ అండ్ ఫుల్లీ మ్యాన్. ఆయన సంపూర్ణ మానవుడు అలాగే సంపూర్ణ దేవుడు అనే మాట ఉంటుంది. ఓకేనా? సో ఆయన ఈ లోకానికి వచ్చి మనకు ఒక మాదిరి నేర్పిస్తున్నాడు, అంటే ఒక క్రమాన్ని నేర్పిస్తున్నాడు, ఒక క్రమ పద్ధతిని నేర్పిస్తున్నాడు. అంటే తండ్రిని చేరాలంటే ఒక క్రమాన్ని నేర్పిస్తున్నాడు. ఓకేనా? మీరు గమనించినట్లయితే నేను రీసెంట్గా ఒక పాస్టర్స్ సెమినార్ మీటింగ్లో మాట్లాడుతూ దీని గురించి చెప్పడం జరిగింది. ఏంటి అంటే పాత నిబంధనలో లేవీయులకు ఒక అభిషేకం ఉంటుంది. ఓకే, అంటే వాళ్ళని సేవకుడిగా అభిషేకించాలి. సేవకుడిగా అభిషేకిస్తేనే వాళ్ళు సేవ చేయగలుగుతారు. ఓకేనా? పాత నిబంధన క్రమాన్ని ఆయన పాటిస్తున్నాడు ఇక్కడ.
ఓకేనా. అంటే ఇప్పుడు ఎవరైతే అభిషేకించబడ్డారో వారు మాత్రమే యాజకత్వంలోకి వాడబడతారు. ఆ ప్రకారము క్రీస్తు ఈ లోకానికి వచ్చినా కూడా, శరీరధారిగా వచ్చినా కూడా, యోహాను సువార్త 1:14 ప్రకారం శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకి వచ్చినని ఉంటుంది. ఓకే, యాజ్ ఎ మ్యాన్గా శరీరం ధరించుకొని మన దగ్గరికి వచ్చినా సరే ఆయన పాత నిబంధనలో ఉన్నదాన్ని ఆయన పాటిస్తున్నాడు. యేసు యేసుప్రభు వారు పాటిస్తున్నారు. అందుకని అంటాడు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, దాన్ని నెరవేర్చడానికి వచ్చాను అంటున్నాడు. అంటే తీసేయడానికి రాలేదు, దాన్ని నెరవేర్చడానికి వస్తున్నారు. ఇప్పుడు యేసుప్రభు దాన్ని కలిపితేనే, ధర్మశాస్త్రం యేసుప్రభుని కలిపితేనే ఫుల్ఫిల్మెంట్. ఇప్పుడు ఆయన పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ క్రమాన్ని పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ క్రమాన్ని ఆయన పాటిస్తున్నాడు ఇక్కడ. కనుక ఆయన ఒక ఆధారం చూపిస్తున్నాడు, ఒక మాదిరిని చూపిస్తున్నాడు, అలాగే పాత నిబంధనలో ఉన్నటువంటి దాన్ని క్రమాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నాడు. అలాగే ఆయన శరీరధారితో వచ్చాడు కాబట్టి మనకి శరీరము పాపాన్ని ఆయన ఎత్తుకోవాలి. ఓకేనా, ఓకే. పాపంగా మార్చబడతాడు ఆయన. ఈ లోక మానవాళి యొక్క పాపాన్ని ఆయన భుజాల మీదకి ఎత్తుకోవాలి, భుజస్కంధాల మీదకు. పాపాల నిమిత్తము ఆయన ఆయన పాపం చేయలేదు, పాపాల నిమిత్తము, మన యొక్క పాపాల నిమిత్తం ఆయన పాపమాయను. కనుక ఆ పాపాల నుంచి విడిపించబడడానికి ఒక మాదిరి నేర్పిస్తూ ఆయన బాప్తిస్మం అనే క్రమాన్ని ఆయన పాటించడం జరిగింది. అంటే మనకు ఒక మాదిరి నేర్పిస్తున్నారు. అంతే ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకున్న పర్లేదు కాదు, తీసుకోకపోయినా కూడా బాప్తిస్మం వెళ్తారు. ఎందరైతే ఆయన అంగీకరించడం అనేది స్వగతము, రక్షణ. ఓకేనా, బాప్తిస్మం అనేది ధృవీకరణ, రైట్, విట్నెస్. అంటే మనం ఈ లోకానికి విట్నెస్గా, నేను ఇక మీద క్రీస్తు కొరకు ఆయన రాకడ పర్యంతం నేను నమ్మకంగా నిలబడతానని చెప్పి మనం ధృవీకరిస్తున్నాం. ఎవరికి? ఈ సమాజంలో వారికి. అందుకు మనము ఆ చూపించే క్రమంలో కొంతమంది హతసాక్షులుగా మార్చబడతారు. యాక్చువల్గా మీరు గమనిస్తే మన తెలుగు రాష్ట్రాల్లో మనము ఒక క్రైస్తవులుగా లేకపోతే దేవుని బిడ్డలుగా మనం చాలా చక్కగా పరిచయం చేసుకుంటూ లేకపోతే చక్కగా చర్చలకు వెళ్తున్నాం. నార్త్ సైడ్ కొన్ని ప్రాంతాల్లో బహిరంగ సువార్త చెప్పలేము. కానీ గమనించినట్లయితే నేను నార్త్ సైడ్ సువార్త ప్రకటించడానికి వెళ్తూ ఉంటాను రెగ్యులర్గా. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, సోలాపూర్ ఇటు సైడ్ కానీ కొన్ని ప్రాంతాల్లో ఆల్మోస్ట్ అన్ని 10 స్టేట్లలో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఓకేనా, ఒకప్పుడు బయట దేశాల నుంచి మిషనరీస్ ఇండియాకి వచ్చారు, కానీ ఇండియా నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు మిషనరీ సమస్యలు ఏం లేవు, మిషనరీస్ అనేవారు లేరు. మనం అనుకుంటున్నాము మిషనరీస్గా ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతోమంది హతసాక్షులుగా మార్చబడుతున్నారు. అర్థమవుతుందా? ఇది బాప్తిస్మం ద్వారా ధృవీకరిస్తున్నారు, దేవుని కొరకు నిలబడతానని ధృవీకరిస్తున్నారు. ఆ క్రమంలో కొంతమంది చనిపోతున్నారు. బయట రాష్ట్రాల్లో అయితే కొంతమంది నిజంగా చనిపోతున్నారు. నా కళ్ళారా నేను కళ్ళతో వెళ్ళి చూస్తున్నాను. కొన్ని ప్రాంతాలు నేను దర్శిస్తూ ఉంటాను రెగ్యులర్గా. ఓకే సార్, అసలు పరలోకం ఎక్కడ ఉంది సార్? ఇట్స్ ఎ గ్రేట్ క్వశ్చన్ అగైన్. సో తెలుగులో బైబిల్లో ఏమని రాసి ఉంటుంది అంటే, పరలోక రాజ్యం మీ మధ్యనే ఉంది అని ఉంటుంది. ఒకసారి బైబిల్ తీసుకుంటారా? లూకా సువార్త 17:21. లూకా సువార్త 17:21. 17:21. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడున్నాడనియు అదిగో అక్కడున్నాడని చెప్పి వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. తెలుగులో ఏమనుంది? ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక అని అక్కడ ఆపేస్తాడు. ఇంగ్లీష్లో ఏముందంటే, బిహోల్డ్, నేను మెయిన్ పాయింట్ చదువుతున్నాను, బిహోల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అని ఉంది. నేను కేజీబీ వర్షన్ స్టాండర్డ్గా వాడుతున్నాను. ఇక్కడ ఏముందంటే, బిహోల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అని ఉంది. అంటే నీ మధ్యలో ఉందని. యాక్చువల్గా వేరే అధ్యాయాల్లో కానీ వెతికినట్లయితే, వేరే గ్రంథాల్లో కానీ వెతికినట్లయితే కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎట్ యువర్ హ్యాండ్ అని కూడా ఉంటుంది. ఓకే, సో అంటే ఈ మాట యొక్క అర్థం ఏంటంటే, పరలోకము మన మధ్యనే ఉంది. ఓకే, యాక్చువల్లీ ఇది చాలా పెద్ద కాన్సెప్ట్, బట్ మీరు అడిగారు కాబట్టి నేను వీలైనంత వరకు క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను. పరలోక రాజ్యము అనేది ఒక స్థలం కాదు. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఎ లొకేషన్ మనం గూగుల్ మ్యాప్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్లేస్ వీ కెన్ ట్రావెల్ దేర్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ ప్లేస్. ఓకే, బాగా అర్థం చేసుకుని ప్రయత్నించండి. పరలోక రాజ్యం అనేది ఒక డైమెన్షన్. ఓకేనా,
పరలోక రాజ్యం అనేది ఒక డైమెన్షన్, పరలోక సంబంధమైనటువంటిది ఒక డైమెన్షన్. అంటే దీన్ని విశ్వాసం ద్వారా మాత్రం మనం గ్రహించగలుగుతాం. ఓకే, సో ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ మీ మధ్యనే ఉంది, విత్ ఇన్ యూ అంటున్నాడు, అంటే మీ లోపల ఉంది అని దాని అర్థం. ఓకేనా, తెలుగు వర్జన్ కానీ గమనించినట్లయితే ఇక్కడ వేరుగా ఉంది కదా, ఏమనుంది తెలుగు వర్జన్లో? మీ మధ్యనే ఉంది అంటే మన అమాంగ్ అస్ అని, మన చుట్టుపక్కల ఉందని. ఇక్కడ ఇంగ్లీష్లో ఏమంటున్నా అంటే విత్ ఇన్ యూ అంటున్నాడు, అంటే మీ లోపల ఉందని. అప్పుడు ఏది కరెక్ట్? తెలుగు కరెక్టా, ఇంగ్లీష్ కరెక్టా? రెండు కరెక్టే. అంటే మనం అర్థం చేసుకునే విధానాన్ని బట్టి అది మనకు అర్థం అవుతుంది. ఇక్కడ ఏమంటుంటే విత్ ఇన్ యూ అంటున్నాడు, అంటే అవగాహన. చాలా ఇంపార్టెంట్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అవగాహన, అండర్స్టాండింగ్ అంటారు ఇంగ్లీష్లో. సో పరలోక రాజ్యం అనేది ఇట్స్ అ డైమెన్షన్. ఓకే, సో ఈ డైమెన్షన్లోకి నువ్వు ఈ లోకంలో ఉంటూ కూడా నువ్వు అది ఆ అనుభూతిని చెందగలుగుతావు. ఓకేనా, ఆ అనుభూతిని నువ్వు చెందగలుగుతావు. సో కాబట్టి నువ్వు ఎప్పుడైతే నీ యొక్క ఆత్మీయ జీవితం నిండుతూ ఉందో, అందుకనే యోహాను పత్రికలో ఒక మాట ఉంది, ప్రియుడా ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లని, సౌఖ్యంగా ఉండవాలని ఉంటుంది. ఓకేనా, మూడో పత్రికలో. సో కాబట్టి 2వ వచనంలో ఉంటుంది అన్నమాట. సో అక్కడ ఏమన్నాడు? ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం, అంటే వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ యూ విల్ ట్రావెల్ ఇన్ టు ద హెవెన్లీ డైమెన్షన్. ఓకేనా, ఇది చాలా లోతైన విషయము. దీని వివరణ నేను చెప్తూ వస్తాను, మధ్యలో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే విశ్వాసం అనేది చెప్పేది కాదండి, విశ్వాసం అనేది చెప్పేది కాదు, కంటికి కనిపించేది కాదు, చేసి చూపించేది. ఓకేనా, సో విశ్వాసం అనేది అనుభవించేది. ఓకే, ఓకేనా, మన విశ్వాసం అనేది అనుభవిస్తాం. నిజంగా ఆయన మన రక్షకుడు అని మన విశ్వాసంతో అనుభవిస్తున్నాం. ఆయన మనం చేసిన కార్యాన్ని బట్టి, ఆయన మన కొరకు సిలువ మన పని ఏం చేసాడని దాన్ని బట్టి మనం ఆయన్ని అనుభవిస్తున్నాం, ఆయన చేసిన యాగాన్ని గ్రహిస్తున్నాం అండర్స్టాండింగ్ తోటి. ఓకే, సో కాబట్టి పరలోకం అనేది ఒక డైమెన్షన్, మనం అది ఫీల్ అవ్వగలుగుతాం. నువ్వు ఆత్మ నిండిని కొలది నువ్వు ట్రావెల్ చేయగలుగుతావు. నేను గతంలో కూడా నేను ఆ మాటలు చెప్పున్నాను. ఓకే, ఆ డైమెన్షన్లోకి ఎలా ట్రావెల్ చేయాలనేది. అలాగే పరలోకంలో మనం ఒకరిని ఒకరు గుర్తుపడతామా? పరలోకంలో మనకి బంధాలు ఉంటాయా? ఈ 2 ప్రశ్నలు. ఓకే, మనం ఒకరినొకరిని గుర్తుపడతాం, ఖచ్చితంగా గుర్తుపడతాం. మీరు కానీ గమనించినట్లయితే ధనవంతుడు లాజరు స్టోరీలో మీరు కానీ గమనించినట్లయితే లాజరు ధనవంతుడు ఒకరికొకరు కనిపిస్తూ ఉంటారు, మధ్యలో అగాధం ఉంటుంది. పరదైసులో ఈయన అబ్రహాము రొమ్మున ఈయన ఉంటాడు. ఓకేనా, లాజరు ఈయన వచ్చి కింద బాధపడుతూ ఈయన ఇక్కడి నుంచి అడుగుతుంటాడు, అయ్యా నీ దగ్గర ఉన్నటువంటి ఆ లాజర్ని నా దగ్గరికి ఒకసారి పంపించు, నీళ్ళు ఇచ్చి అని అడుగుతాడు. అంటే మనం చూసుకోగలుగుతాం. ఓకే, ఇది ఒకటి. 2వ ప్రశ్న ఏంటంటే మనకి బంధాలు ఉంటాయి, బంధాలు అనేవి ఉండవు. వీ కెన్ రికగ్నైజ్ ఈచ్ అదర్, బట్ ఈ బంధాలు అనేవి ఉండవు. అది ఈ లోక సంబంధం వరకే. మనము ఈ లోకం విడిచి ఎప్పుడైతే మనం ప్రభు సన్నిధి చేరుకుంటామో, లేకపోతే మరణిస్తామో, మరణించిన తర్వాత ఈ బంధాలకు అనేవి ఇంకా విలువ లేదు. ఈ లోకంలో ఉన్నంత వరకు ఈ బంధాలకి విలువ. మరణం తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తాడు అంటే, చాలా మంది ఏమంటారంటే మనిషి మరణించాక ఆ కార్యక్రమం ఏదైతే ఉందో అది అయ్యేదాకా ఇక్కడెక్కడే తిరుగుతూ ఉంటాడు. మంచి చేస్తే కనుక అతను స్వర్గానికి లేదా పరలోకానికి వెళ్తాడు. ఒకవేళ చెడు చేస్తే తీరని కోరికలతో అతను మరణిస్తే అతని ఆత్మ ఇక్కడెక్కడే తిరుగుతూ ఉంటది, ఆ కోరికలు తీరేంత వరకు అని. నిజమేనా అసలు? ఇది కంప్లీట్ గా నాస్తికుల యొక్క ప్రశ్న, అంటే దేవుని ఎరుగినటువంటి వారు అడిగే ప్రశ్న. అయితే ఓకే, ఆ కోణంలో కూడా ఆలోచిద్దాం. చాలా మంది ఏంటంటే వారికి ఏదైనా ఆశలు ఉండి చనిపోతే వాళ్ళు ఇక్కడే తిరుగుతూ ఉంటారు అని అంటూ ఉంటారు, అవునా? సో కానీ ఆశలుండి చనిపోతే కాదు, ఆశలు లేకుండా చనిపోయినా సరే వాళ్ళు ఇక్కడ ఉండరు, వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే పడిపోయినటువంటి దురాత్మల సమూహం ఏదైతే ఉందో, దురాత్మల సమూహం ఈ దురాత్మల సమూహం ఏదైతే ఉందో అది వాళ్ళ యొక్క చనిపోయిన వారిది ఏదైతే స్పిరిట్ ఉందో ఆ స్పిరిట్ ప్లేస్లో వీళ్ళు అప్పుడప్పుడు అపేర్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళు అది వాడుకొని నేను పలానా అని చెప్పి అపేర్ అవుతూ ఉంటారు. బేసికలీ ఎవరైతే చనిపోతారో వాళ్ళు వెంటనే కొనుక్కోబడతారు. కానీ పడిపోయినటువంటి సమూహం ఏదైతే ఉందో వాళ్ళు దీన్ని వాడుకోవడం జరుగుతుంది. అందుకని అంటాడు, మీరు పోరాడుతుంది శరీరులతో కాదు అంటాడు. శరీరులు అంటే ఆత్మలు అని. ఓకేనా, ఆత్మలు. ఏ ఆత్మలు? పడిపోయిన ఆత్మలు. ఓకేనా, వారు వీరి యొక్క రూపాన్ని ధరించుకొని వచ్చి కనిపించడం జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఓకే, సిలువ మీద ఉన్నప్పుడు 2వ దొంగతో నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందువు అని అంటాడు. మరి పరదేశు పరలోకం ఒకటేనా, వేరువేరా?
ఒకవేళ వేరు వేరైతే ఎందుకు దొంగని ఆయన పరదేశంలో ఉండు అని చెప్పి అన్నారు? పరలోకం తీసుకెళ్ళొచ్చు కదా. యా, సో బేసికలీ ఈ ప్రశ్న కొంచెం లోతైన ప్రశ్న ఆలోచిస్తే ఏంటి అంటే, పరదైసు అనేది లేకపోతే అబ్రహాము రొమ్ము, ఓకేనా, ఇది దీన్ని పరదైసు అని పిలుస్తారు. ఎందుకంటే పరలోకం అనేది ఎత్తబడిన తర్వాత జరిగే ప్రక్రియ. కొత్త ఆకాశము, కొత్త భూమి, లేకపోతే పరలోకం అనే కాన్సెప్ట్ తర్వాత. ముందు వరకు ఉన్న కాన్సెప్ట్ ఏంటి అంటే పరదైసు మాత్రమే. కానీ ఇంగ్లీష్కి వచ్చే లోపల ఒక్కొక్కరు దాన్ని ప్యారడైజ్ అని, హెవెన్ అని ఇలా కొన్ని మాట్లాడుతూ ఉంటారు. కానీ బేసికల్గా ఆలోచిస్తే ప్రతిదానికి వేరే వేరే అర్థాలు, వేరే వేరే వ్యత్యాసాలు ఉన్నాయి. సో పరదైస్ అనేది వేరు. ఆయన చనిపోయి చెరగా తీసుకెళ్ళిపోయాడు. రాకడ తర్వాత జరిగే విషయాలన్నీ కూడా పరలోక సంబంధమైనవి. అది పరలోకం. అప్పటి వరకు జరిగినవన్నీ కూడా పరదైస్ సంబంధించింది. ఇప్పుడు ఈయనేమంటున్నాడు, ఇంకా ఆయన చనిపోలేదు, ఎవరు యేసు ప్రభు చనిపోలేదు. ఇప్పుడు అందుకని ఏమన్నాడు, నీడు నాతో కూడా పరదైసులో ఉంది, అంటే నాతో కూడా నువ్వు ఉంటావు. నేను ఎక్కడైతే ఉన్నానో ఆ పరదేశ్ అనే ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ నువ్వు నాతో ఉంటావు అని చెప్తున్నాడు. అంటే ప్రభు కూడా పరదేశంలో ఉన్నారు, పరదేశంలో ఉన్నారు. ఆ పరదేశంలో ఉన్న తర్వాత అక్కడి నుంచి ఆయన చెరగా తీసుకొని వెళ్ళాడు. ఆ తర్వాత ఇది పరదేశ్ కాస్త మార్చబడిన స్థానం. అది తర్వాత బహుశా మేబీ నెక్స్ట్ క్వశ్చన్లో మీకు ఏమైనా అర్థం అయ్యే ఛాన్స్. అంటే మరణించిన వారందరూ కూడా పరలోకానికంటే ముందు పరదేశకు వెళ్తారు అని అంటారు కదా. ప్రభు కూడా అక్కడే ఉన్నారు. సిలువ యాగానికి ముందు సంగతి నేను చెప్పాను ఇందాక. సిలువ యాగానికి ముందు రెండు సపరేట్గా ఉన్నాయి. ఏంటి, ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ పరదేశంలో ఉన్నారు. ఓకే, ముందు సిలువ యాగానికి ముందు యేసుప్రభు వారు సిలువ యాగం జరిగించక ముందు ఎంతమంది అయితే చనిపోయారో సుమారుగా 1వ శతాబ్దంలో జరిగింది అనుకుందాం. ఈ 1వ శతాబ్దానికి ముందు జరిగిన ఈ మనుషులందరూ ఎవరైతే ఉన్నారో వారందరూ చనిపోయే వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారంటే, ఒకవేళ నీతిమంతులు అయితే అబ్రహాము రోమ్ అనే ప్రాంతంలో ఉన్నారు. ఓకేనా, లాజరు ఉంటారు కదా, ఆ స్థానాన్ని అబ్రహాము రోమ్ అంటారు. సో కనుక ఆ స్థానంలో ఉన్నారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ పరదైసు. ఓకే, యేసుప్రభు వారు మరణించి ఆయన లేచిన తర్వాత ఆయన దాన్ని తీసుకెళ్ళిపోయారు. ఓకే, ఇప్పుడు తర్వాత కాన్సెప్ట్ ఏంది, పరలోకం అనేది ఆయన ఉండే స్థలం. ఎవరు, దేవుని యొక్క సన్నిధి ఏదైతే ఉందో అది పరలోకం. ఓకేనా, అక్కడ నేను చెప్పాను కదా, పరలోకం అనేది ఇట్స్ నాట్ ఎ ప్లేస్, ఇట్స్ ఎ డైమెన్షన్. యాక్చువల్లీ ఇందాక చెప్పుకుంది ఏంది, పరదైసు అనేది ఇట్స్ ఎ ప్లేస్, ఇట్స్ ఎ లొకేషన్. పరదైసు అనేది లొకేషను, పరలోకం అనేది డైమెన్షన్. రెండింటికి వ్యత్యాసం ఉంది, అర్థవుతుందా? ఓకే సార్, రైట్. ఓకే, పరలోకంలో వివాహం అనేది ఉంటుందా? క్రీస్తు వరుడుగా వస్తున్నప్పుడు వధువుగా సంఘం ఎత్తబడుతుంది అంటారు కదా, అది ఎలా? యా, సో ఈరోజు మీ ప్రశ్నలన్నీ కూడా పరలోకం సంబంధించినవే. అవును. ఓకే, వండర్ఫుల్. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే పరలోకం సంబంధించిన కాన్సెప్ట్. ఓకే, వండర్ఫుల్, రైట్. సో మీ ప్రశ్న, పరలోకంలో వివాహం ఉంటుందా? అయితే నేను అనుకోకుండా నేను ఒక దాని గురించి నేను చదువుతూ ఉన్నాను. సో దాంట్లో ఏంటంటే, ఒకసారి మత్తయి సువార్త 22వ అధ్యాయం 30వ వచనం కానీ చూసినట్లయితే, మత్తయి సువార్త 22:30. పునరుద్ధానమందు ఎవరునూ పెండ్లికి చేసుకున్నారు, పెండ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమునందున్న దూతల వలె ఉందురు. ఏముంది అక్కడ? పునరుద్ధానమందు ఎవరు పెండ్లు చేసుకున్నారు, పెండ్లికి ఇయ్యబడరు. ఓకే, వారు ఇంగ్లీష్ ఏమన్నదంటే, ఫర్ ఇన్ ద రెజరెక్షన్ దేర్ నెయిదర్ మ్యారీ నార్ ఆర్ గివెన్ ఇన్ మ్యారేజ్ బట్ ఆర్ యాజ్ ద ఏంజల్స్ ఆఫ్ గాడ్ ఇన్ హెవెన్. ఏమన్నాడు, పరలోకంలో పెళ్లి చేసుకోవట, ఇచ్చుట ఇలాంటివి ఉండదు అన్నాడు. ఇంకో రెఫరెన్స్ కానీ చూసినట్లయితే మార్కు సువార్త 12వ అధ్యాయము 25వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయము 25వ వచనం. వారు మృతుల్లో నుండి లేచినప్పుడు పెళ్లి చేసుకున్నారు, పెండ్లికి ఇయ్యబడరు. పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇవ్వబడరు కానీ పరలోకమునందున్న దూతల వలె ఉందురు. సో కాబట్టి దాని అర్థం ఏంటంటే, పరలోకం మ్యారేజ్ అనే కాన్సెప్ట్ లేదు. మరి గొర్రెపిల్ల వివాహం అంటారు కదా, మరి ఏంటి అని మీరు అడుగుతారు. సో కాబట్టి మీరు కానీ గమనించినట్లయితే దానికి ఒక చిన్న అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25 నుంచి కానీ మీరు కానీ గమనించినట్లయితే, పురుషులారా మీరు మీ భార్యలకు ప్రేమించుడి. ఇక్కడ చూడండి, ఇక్కడ మాట్లాడుతున్న కాన్సెప్ట్ ఏంటంటే, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, మీ భార్యలను
ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘమును క్రీస్తు కూడా సంఘమును ప్రేమించిన సంఘం ఎప్పుడు వచ్చింది? మీరు కానీ గమనించినట్లయితే, మీరు నా పాడ్కాస్ట్ చూశానన్నారు. నేను చేసిన పాడ్కాస్ట్లో మొట్టమొదటి పాడ్కాస్ట్ మ్యారేజ్ గురించి. ఓకే. బేసికల్గా నేను చాలా పాడ్కాస్ట్లు ఏదైనా చేయొచ్చు, కానీ ఫస్ట్ మ్యారేజ్ పాడ్కాస్ట్ నేను ఎందుకు చేశానంటే, క్రీస్తుని ప్రాముఖ్యంగా చూపించేది ఏంటంటే అదే బంధం. వివాహం క్రీస్తుతో మన బంధం మన ఏంటి అనేది చూపించేది. ఓకేనా? దేవుడు ఆ సృష్టిని మొత్తం చేసిన తర్వాత, సృష్టి మొత్తాన్ని చేసిన తర్వాత, ఈ డే 1, డే 2, డే 3 ఇవన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు కానీ గమనించితే హీ సెడ్ ఎవ్రీథింగ్ గుడ్. ఓకే, ఆయన ఏమంటే లెట్ దేర్ బి ఎ లైట్ అన్నాడు, ఇట్ ఈస్ గుడ్ అన్నాడు. ఓకేనా? వెలుగు కలుగును. ఆయన ఏదన్నా చేస్తే ఆయన ఏమన్నాడు అంటే ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ గుడ్ అంటే వచ్చాడు. కానీ ఒకే ఒకదాన్ని ఇట్ ఈస్ నాట్ గుడ్ అన్నాడు. ఏంటది? నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. ఇట్ ఈస్ నాట్ గుడ్. ఇంగ్లీష్లో అదే ఉంటుంది, ఇట్ ఈస్ నాట్ గుడ్. వై ఈ సెడ్ దట్ అంటే విడిపోయి ఉండడం మంచిది కాదు, ఒంటరిగా ఉండడం మంచిది కాదు, ఒంటరితనంలో ఉండడం మంచిది కాదు. సో కాబట్టి ఆయన దాని గురించి మాట్లాడుతూ, పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించారు. అంటే ఒంటరితనంగా ఉంటే ప్రేమ అనేది తెలియదు వాళ్ళకి, కలిసి ఉంటేనే ప్రేమ ఉంటుంది. ఓకేనా? ఈ రోజులో వివాహాలు ఇది మళ్ళీ వేరే సబ్జెక్ట్, మళ్ళీ మనం టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ఏం చూపిస్తుందంటే మాదిరిని చూపిస్తుంది. మీరు కానీ గమనించినట్లయితే క్రీస్తు అక్కడ ఆ వచనం ఉంది, అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అంటే ఏంటి? మనిషి ఎన్నోసార్లు అంటే సార్వత్రిక సంఘం ఎన్నోసార్లు పాపం చేసింది. సార్వత్రిక సంఘం అంటే సంఘంలో ఉన్నటువంటి ప్రజలు ఎన్నోసార్లు పాపం చేసినా, లేకపోతే ఆయనకి దూరం అయిపోయినా కూడా ఆయన వాళ్ళు ప్రేమిస్తూ ఉన్నాడు. ఓకే, అదవుతుందా? సో అంటే మాదిరిని చూపిస్తున్నాడు. అదేదో పరలోకంలో పెళ్ళి అయిపోతుందని కాదు, అంటే ఒక మాదిరి. క్రీస్తుతో సంఘాన్ని ఐక్యత చేయడం. నేను నా పాడ్కాస్ట్లో మీరు కానీ చూసాను అన్నారు కాబట్టి, నా పాడ్కాస్ట్లో నేను ఒక కిరీటం గురించి ఒక మాట మాట్లాడుంటాను. మీరు గమనించి ఉంటే భార్య దాని గురించి నేను మాట్లాడుతాను. అప్పుడు నేను ఒక ప్రశ్న అడిగాను, మళ్ళీ ఇప్పుడు కావాలంటే దాన్ని కోట్ చేయగలుగుతాను. ఏంటి అంటే, యేసుప్రభు వారు శిలువయాగం చేసేటప్పుడు ఆయన తల మీద ముళ్ళ కిరీటం ఎందుకు వచ్చిందని చెప్పి నేను దాంట్లో అడుగుంటాను. ఇప్పుడు అది కానీ గమనించినట్లయితే అప్పటికి సంఘం అనేది, లేకపోతే సార్వత్రిక సంఘం అనేది లేదు. ఆయన మరణం తర్వాతే సార్వత్రిక సంఘం అనేది సిద్ధపరచబడింది. అవును. ఓకేనా? సో కాబట్టి ఈ సంఘాన్ని ఆయనకి ఐక్యం చేయడం, క్రీస్తుతో ఐక్యం చేయడం, దాని గురించి మాట్లాడుతున్నారు. అంతేగాని లిటరల్గా పెళ్లి జరుగుతుందని కాదు, దగ్గరగా రావడం అనే దాని గురించి అక్కడ మాట్లాడుతున్నారు అనమాట. అంటే క్రీస్తు సంఘమును ప్రేమించిన ప్రకారం అంటున్నాడు అక్కడ. ఓకే, రెవల్యూషన్ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము కనుక ఆ కాన్సెప్ట్ మాట్లాడుతూ అంటున్నాడు. మీరు కానీ గమనిస్తే దానికి రెఫరెన్స్గా 2 కొరింథీ 11:2 కూడా పౌలు భక్తులు మాట్లాడుతూ ఉంటాడు. ఓకేనా? 21వ అధ్యాయం 2వ వచనం ఒకసారి తీసుకోమ్మా. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమునందున్న దేవుని ఎదురు నుండి దిగివచ్చుట సూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండెను, వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండేది. చూడండి ఇక్కడ ఏం మాట్లాడుతుంటే, మీరు వివాహం గురించి అడిగితే నేను ఇవన్నీ చెప్తున్నాను. ఏది ఇందాక క్రీస్తును వధువుగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనము 26, 27 అది ఆ వచనం ప్లస్ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2, 3 వచనం కోట్ చేసి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏమన్నారు కానీ గమనిస్తే, ఇక్కడ ఏమన్నా తెలుగులో ఇలాగ రాయబడింది, మరియు నేను నూతన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె. అంటే మెటాఫోరిక్ అంటారు ఇంగ్లీష్లో. మెటాఫోరిక్ అంటారు అంటే దాన్ని ఉదాహరణగా సిద్ధపరచబడిన ఎగ్జాంపులరీగా చెప్తున్నాను అనమాట. ఓకేనా? అంటే సంఘము సిద్ధపరచబడింది, ఆయన ఎదుర్కోవడానికి వెళ్తుంది అని చూపిస్తున్నాం. ఇదే కాన్సెప్ట్ మీరు ఎక్కడ చూడగలుగుతారంటే మత్తయి సువార్త 20వ అధ్యాయంలో బుద్ధి కలిగిన కన్నికలు, బుద్ధి లేని కన్నికలు అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో అక్కడ పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు వీళ్ళు సిద్ధపడి ఉంటే తలుపు తీయబడతారు, వీళ్ళు లోపలికి వెళ్ళిపోతారు అనేది అక్కడ మనం చూడగలుగుతాం. అంటే ఇది మెటాఫోరిక్గా వాడబడుతుంది. అంటే పరలోకంలో పెళ్లి ఉంటుందని కాదు దీని ఉద్దేశం. సిద్ధపరచబడినటువంటి సంఘము ఆయన్ని ఎదుర్కొనడానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది అనేది చూస్తుంది. అంటే వారు జత చేయబడతారు అని మాట్లాడుతుంది. అంటే ఎగ్జాంపులరీగా మాట్లాడుతున్నాం, మెటాఫోరిక్గా మాట్లాడుతున్నాం. అంతేగాని పరలోకంలో పెళ్లి జరుగుతుందని కాదు. ఓకే, సో జతపరచబడిన తర్వాత విందు జరుగుతుంది. ఓకేనా? దాన్ని మిలీనియం రెయిన్ అంటారు ఇంగ్లీష్లో. యాక్చువల్లీ చెప్పాలంటే 1000 ఏళ్ల పరిపాలన అంటారు. సో అక్కడ ఈ దేవాది దేవుడు ఆయన యొక్క పరిపాలన జరుగుతుంది. అంటే అక్కడ విందు జరుగుతుంది. ఓకేనా? అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటికి ఒక గెస్ట్ వచ్చారనుకోండి, మీరు ఏం చేస్తారు?
మంచి కాఫీ ఇస్తారు, తర్వాత మంచి విందు భోజనం ఇస్తారు. అలాగే సంఘము క్రీస్తుని ఎదుర్కొన్న తర్వాత ఆయనతో కలిసి మనం ఉండబోయే సందర్భం గురించి అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. పరలోకంలో నూతన భూమి నూతన ఆకాశం ఒకటేనా? అలాగే అంతఃపురము నూతన యెరూషలేము. I saw a new heaven and new earth, for the first heaven and the first earth were passed away. అని నేను అదే చెప్తున్నాను. ఇదంతా ఒక ఫేజ్ యాక్చువల్లీ చెప్పాలంటే. నేను ఇందాక చెప్పాను కదా, ఇందాక డైమెన్షన్ అని చెప్పాను కదా, రాకడ తర్వాత ఇదంతా కూడా మార్చబడుతుంది. మీరు కానీ గమనిస్తే కొరింథీ పత్రికలో ఆయన ఏమంటారంటే ఆకాశ వస్తు రూపములు కలవు, భూ వస్తు రూపములు కలవు, ఆకాశ మహిమ వేరు, భూ వస్తు మహిమ వేరు అని మాట్లాడుతూ ఉంటాడు. సో అంటే మహిమలు వేరుగా ఉంటాయి. ఓకేనా? అంటే యాక్చువల్గా నేను నా కొన్ని పాడ్కాస్ట్లో కూడా నేను చెప్పున్నాను, గతంలో కూడా నేను కొన్నిసార్లు మీరు ప్రశ్న అడిగితే నేను కూడా చెప్పినట్టు నాకు గుర్తున్నది. ప్రతిదీ కూడా మార్పు చెందుతూ వస్తుంది. మీరు కానీ గమనిస్తే ఆదికాండం ఒకటి బిగినింగ్ కాదు. నేను మీతో మాట్లాడాను, మీకు గుర్తుందో లేదు. సో ఆదికాండం ఒకటి బిగినింగ్ కాదు, దానికన్నా బిగినింగ్ వేరే దగ్గర ఉంది. ఏదైతే ఆదికాండం ఒకటి అనుకున్నామో అది ఆ సమయానికి దేవుడు అక్కడ దాన్ని అప్పగించడం జరిగింది. అప్పగించడం జరిగింది. అందుకనే మీరు కానీ గమనిస్తే అక్కడ ఆల్రెడీ నీళ్ళు ఎగ్జిస్టెన్స్ లో ఉంటాయి, వాటర్ ఆల్రెడీ ఉంటుంది. మీరు కానీ గమనిస్తే నీళ్ళు ఆల్రెడీ ఉంటాయి. అగాధ జలముల పైన అల్లాడు చూడేను అని ఉంటుంది. అగాధ జలములు ఎక్కడి నుంచి వచ్చాయి? సృష్టి అనేది అప్పుడు ప్రారంభిస్తే నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది ఇంకొక ప్రశ్న. కానీ గమనిస్తే సో ఇక్కడ ఏమంటున్నాడంటే అంతటా నేను కొత్త ఆకాశంలో కొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయి అంటే ఏంటి? పాతవి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పాడైపోయినాయి, మళ్ళీ దేవుడు దాన్ని మళ్ళీ నూతనంగా మార్చాడు అనేది. ఓకే, సో కాబట్టి నేను గతంలో కూడా ఇంకో కాన్సెప్ట్లో మనం ఉన్నది ఎన్నో భూమి? ఈ భూమి ఎన్నో భూమి మనం ఉండేది? మూడో భూమిగా. చాలా మంది ఏం కోట్ చేస్తారంటే నోవహు ప్రళయం గురించి కోట్ చేస్తారు. యాక్చువల్లీ నోవహు ప్రళయంలో ఆయన భూమి గతించిపోలేదు, భూమి అక్కడే ఉంది, నీళ్ళతో నింపబడింది అంతే. ఓకేనా? కానీ వేరే దగ్గర ఇంకో కాన్సెప్ట్ మాట్లాడి అక్కడ చూస్తే భూమి అనేది ఉండదు, మొత్తం నాశనం అయిపోయి ఉంటుంది. ఈ రెఫరెన్స్ కూడా మనం ఆది కాండంలో స్టార్టింగ్లో చూడొచ్చు. ఓకేనా? 2వ వచనంలో ఉంటుంది అన్నమాట. అండ్ ఇట్ వాజ్ వాయిడ్ అని ఉంటుంది. అంటే మొదటి వచనంలో ఇట్ వాజ్ గుడ్, మంచిగా ఉంది. 2వ వచనంకి వచ్చేలాగే ఇట్ వాజ్ వాయిడ్ అని అంటే ఏం లేదు అని అర్థం. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఏమంటున్నానంటే మొదటి వచనంలో కొత్త భూమి కొత్త ఆకాశం అంటే ఉన్నది ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది కొత్తగా. అంటే ఇదంతా గతించబోతుంది, దీన్ని దేవుడు మార్చేసి కొత్తగా సిద్ధపరచబోతున్నాడు. అప్పుడు అంటున్నాడు ఆయన కొత్త ఆకాశం కొత్త భూమి. ఇది దేనికోసం వాడబడుతుంది? దేవుని వారి కొరకు మార్చబడబోతుంది. అప్పుడు నేను మొదటి భూమి గతించిపోయిన, సముద్రము ఇక లేదు. గమనించారా? నేను ఇందాకేమన్నాను? సముద్రం ఉందన్నాను, ఇప్పుడు సముద్రం లేదు. బిగినింగ్ లో సముద్రం ఉందన్నాను కదా, ఇక్కడ సముద్రం లేదంటాడు. ఓకేనా? అంటే సముద్రం చాలా ఇంపార్టెంట్ రోల్ యాక్చువల్ చెప్పాలంటే. తర్వాత 2వ వచనంలో ఆయన అంటున్నాడు, మరియు నేను నూతన యెరూషలేము అను, ఇప్పుడు ఏమన్నాడు? నూతన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము. అంటే ఇట్స్ ఎ హోలీ ప్లేస్ అని, హోలీ జెరూసలేం అని. ఓకేనా? ఎప్పుడు హోలీ జెరూసలేం అయింది? అంత ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత న్యూ హెవెన్, ఓకే, న్యూ ఎర్త్ కన్వర్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఆయన అంటున్నాడు ఇట్స్ ఎ హోలీ జెరూసలేం. ఈ హోలీ జెరూసలేం ఎలాగుంటుంది? చెప్పబడినట్టు దగదగలాడే ఒక 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 గ్లాస్ క్రిస్టల్తో ఎలాగైతే ఉంటుందో అలాగుంటుంది. దాని గురించి మళ్ళీ కింద ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓకే సార్. ప్రకటన గ్రంథంలో ఉన్న 2 సాక్షులు ఎవరు?